రైస్ యాక్ట్ అనే పేరుతోటి ఒక కలుపు మందు మార్కెట్లోకి వచ్చింది. ఇది క్రిస్టల్ క్రాప్ సైన్స్ వాళ్ళది ప్రోడక్ట్ అనమాట. ఈ సంస్థ ఎబాసిన్ తదితర ప్రముఖమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి ఇప్పటికే కీర్తి ప్రతిష్టలు గడించింది. వరి పంటలో కలుపు మొలిసిన 2-3 ఆకుల దశలో లేదంటే 8 నుంచి 12 రోజుల నాట్లు వేసిన తర్వాత దశలో దీన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఎకరాకి 90 గ్రాములు స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇది 2 మందుల కాంబినేషన్లో ఉంది. ట్రైఫామిన్ 20%, ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 10% కలిపి ఉన్న మందు ఇది. ఈ కలుపు మందు కాంటాక్టు, సిస్టమిక్, ట్రాన్స్లామినార్ అనే 3 విధాలుగా కలుపుని నాశనం చేయగలుగుతూ ఉంది. కాంటాక్ట్ అంటే తాకుడు చర్య ద్వారా, అంటే ఆకు మీద ఈ మందు పడితే ప్రభావం చూపుతుంది. అదేవిధంగా సిస్టమిక్ అంటే ఆకు మీద పడ్డ మందు ఆ మొక్క కణజాలంలోకి వెళ్ళి తద్వారా ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ట్రాన్స్లామినార్ అంటే ఇది ఆకు పై భాగంలో పడింది అనుకోండి, ఆకు కిందకల్లా వచ్చేసే పరిస్థితి అనమాట. సో సమగ్రంగా ఆకు మొత్తాన్ని వ్యాపింపజేసి మందు ప్రభావం చూపుతుంది, దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది అనమాట. ఏ రకమైన కలుపు మొక్కల మీద ఇది పనిచేస్తుందంటే ప్రధానంగా ఊదర, తుంగ మొక్కల్ని నాశనం చేయటం దీని ప్రత్యేకత. అంతేకాకుండా సాధారణ కలుపు నివారణ మందులు లాగే వెడల్పాటి ఆకులు కలిగింది, గడ్డి జాతి ఆకులు కలిగిన కలుపును కూడా నాశనం చేసే పరిస్థితి ఉంది దీనిలో. తక్షణమే పనిచేయడంతో పాటు సుదీర్ఘకాలం కూడా, అంటే దాదాపు పంట కాలం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట.